ప్రైజ్ లార్డ్ అండి అందరికి. మరి ఈ రోజు వచ్చేసి డే 8 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు మనం డానియల్ గురించి తెలుసుకోబోతున్నాం. డానియల్ ఎలాంటి వాడు? డానియల్ ఒక యూత్ ఏజ్ లోనే అతని దేశాన్ని వదిలేసి బాబిలోన్ సిటీకి రావడం జరిగింది. మరి బాబిలోన్ సిటీలో అతను ఒక రాజు వద్ద ఉండి, మరి ఆ రాజు ఎవరెవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువ మరి ఘనమైన వాడిగా, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాడిగా, మరి అతనికి ఒక కళ వచ్చినప్పుడు దాన్ని మంచిగా వర్ణించి చెప్పిన వ్యక్తిగా డానియల్ ఇక్కడ మనకు కనబడుచున్నాడు. మరి ఈ టైంలో అతనికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అతను ఎంత మంచి వాడని మరి రాజు అతన్ని ఒక మినిస్టర్ లాగా, లేకపోతే ఈ అందరికి ఒక గవర్నర్ లాగా వీళ్ళందరికీ సెట్ చేద్దాం అనుకుంటు. మరి ఈ టైంలో ఏమైందంటే ఇంకా ఎవరెవరైతే ఆ కింగ్డమ్ లో ఆ మినిస్టర్స్ ఉంటారో వాళ్ళందరూ డానియల్ మీద ఒక జెలస్ ఫీలింగ్ కలిగింది. మరి డానియల్ని ఎలా అన్నా అతనికి ఆ గవర్నెన్స్ అనేది పోస్ట్ రాకుండా చూడాలని చెప్పి అతన్ని ఎంతగానో ట్రై చేశారు. ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, కరప్షన్ ఉందా, ఏమైనా తప్పులు ఉన్నాయా అంటే ఏం లేవు. బ్యాక్గ్రౌండ్ అంతా క్లియర్ గానే ఉంది, అంత బాగానే ఉంది. మరి చేస్తున్న మెయిన్ తప్పేంది? ఆయన రోజుకు ఒక అలవాటు ఉంది, కన్సిస్టెంట్ గా డైలీ వెళ్ళి విండో తీసి ప్రేయర్ చేసుకునే హ్యాబిట్ ఉంది యెరూషలేం వైపు. మరి అప్పుడు దీన్ని ఒక తప్పులాగా భావించి అతనికి ఒక ఆ రాజ్యంలో ఒక యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఎవరెవరైతే మరి కింగ్ ని కాకుండా మరి దేవుణ్ణి పూజిస్తారో మరి వాళ్ళని శిక్ష ఉంటది, వాళ్ళని తీసుకెళ్లి సింహం గోలో పడేయాలని చెప్పి ఒక శిక్షను పెడతారు. ఆ శిక్ష పెట్టినప్పుడు అయినా గానీ డానియల్ ఏమాత్రం లొంగకుండా, ఏమాత్రం భయపడకుండా అతను ఎట్లా రెగ్యులర్ గా అవుతుంటాడో సేమ్ అదే విధంగా వెళ్ళిండు, యెరూషలేం వైపు కిటికీలు తెరుచుకుండు, ఆయన ప్రేయర్ చేసిండు, అంతా బానే ఉంది. కానీ దీన్ని ఇది ఒక లాని బీట్ చేసిన దానిలా కనిపించి వాళ్ళు ఇతని మీద శిక్షించడానికి తీసుకెళ్లి మరి సింహం గోలో వేయడం జరిగింది. ఇదంతా ప్రాసెస్ కింగ్ కి ఇష్టం లేకున్నా గానీ ఆ లా ప్రకారం చేయాలని వెళ్ళి అతని సింహం బోన్లో వేశారు. దీని తర్వాత స్టోరీ ఏమైందంటే ఆ నైట్ అతను మొత్తం అయిపోయింది, ఇక డానియల్ ఉండడు, అతని లైఫ్ ఎండ్ అయిపోయింది. సింహాలు అంటే సింహాలకు అంటే ఒక 10-12 ఉంటాయి, తినేస్తాయి, చేసేస్తాయి అనుకుంటు. కానీ ఇది ఏం జరగకుండా దేవుని కృప మరి దేవుని మహిమ వల్ల అతనికి కొంచెం ఒక గీత కూడా కాకుండా అతను ఉన్నాడు. మరి కింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అసలు ఏమైంది వెళ్ళి చూసి డానియల్ అని పిలిచినప్పుడు చెప్పండి రాజా అని చెప్పి అతను సమాధానం పలకడం అయింది. మరి అతన్ని దాంట్లో నుంచి పైకి తీయడం అయింది. మరి ఎవరైతే ఈ కుట్రకు పాల్పడినారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సింహం బోలో వేస్తే మరి వాళ్ళ కిందికి ఆ సింహం బార్డర్ ఏదైతే ఉందో బాటంలో పోకముందే మరి వాళ్ళ బాడీలు కూడా దొరకకుండా ఆ మాత్రంగా వాళ్ళు హతమార్చబడ్డారు. కాబట్టి ప్రజలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుణ్ణిలో నమ్మకంగా ఉన్నప్పుడు, మనం ఎలాంటి తప్పులు చేయకుండా కన్సిస్టెంట్ గా ప్రేయర్ చేసుకుంటూ మన లైఫ్ లీడ్ చేసుకున్నప్పుడు దేవుడు మనకు ప్రమోషన్ ఇస్తాడు. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ప్రమోషన్ వస్తే ప్రమోషన్ వెనక జెలసీ ఉంటుంది. మరి ఆ జెలసీ వెనక ఒక ఈవిల్ స్పిరిట్ అనేది దీన్ని రాకుండా అడ్డుకుంటుంది. మనం ఎప్పుడైతే ప్రేయర్ తో దాన్ని బీట్ చేస్తామో అప్పుడు మనం జయించబడతాం, మనం అభిషేకించబడతామని మనం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు.